విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఏమండి, ఆపదలు ఎవడికొత్తాయి? ఆపదలు ఎవడికొత్తాయి? అడ్డదారుల్లో, దొంగదారుల్లో అబద్ధాలు ఆడతా, మోసాలు చేస్తా, బూతులు మాట్లాడతా, హత్యలు చేస్తా, మానభంగాలు చేస్తా, వ్యభిచారాలు చేస్తా, ఇష్టానుసారంగా ఏమండి అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో, దొంగదారుల్లో ఏమండి ఇష్టానుసారంగా జీవించే వాడికి ఆపదలు వస్తాయా? చాలా తక్కువ వస్తాయి. వింటున్నారా? చాలా తక్కువ వస్తాయి. అదేంటండి? వాడికి తక్కువ రావటం ఏంటి? ఎందుకనంటే దేవుడు వాడికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. ఎక్కడ పాపముండునో అక్కడ కృప విస్తరిస్తుందంట. అర్థమవుతుందా? ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుడు ఇంకా కృపను విస్తరిస్తున్నాడంట. ఎందుకని? ఈ రోజైనా, ఈ దినమైనా, ఈ క్షణమందైనా నీవు నీ పాపాన్ని విడిచి నా దగ్గరికి వస్తావని దేవుడు కృప చూపుతా ఉంటాడంట. అంటే పాపం చేసే కాడ దేవుని కృప ఉందంటే ఇంకా పాపం చేయమనా? అట్లనరాదు అంటాడు పౌలు గారు. అట్లనరాదు. మరి ఏంటి అండి? దేవుడు తరుణాలు ఇస్తా ఉంటాడు. వాడు అనుకుంటాడు, పాపాలు చేసేవాడు, అడ్డదారుల్లో, అక్రమదారుల్లో, అన్యాయపు దారుల్లో జీవించేవాడు అనుకుంటాడు, ఆహా నేను ఎన్ని తప్పులు చేస్తాను, ఎవడకు దొరకట్లా, ఎవడ నన్ను పట్టుకోలేకపోతున్నాడు, ఆహా నా టాలెంట్ మామూలుది కాదు, ఆహా ఓహో నేను సూపరు డోపరు, నా అంతోడు లేడు. దేవుడు ఇస్తున్నాడు నీకు అవకాశం, దేవుడు ఇస్తున్నాడు నీకు తరుణం, దేవుడు నీపై కృప చూపుతున్నాడు. ఎందుకనంటే ఈ రోజైనా, ఈ క్షణమందైనా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు మరలుకున్న నా దగ్గరికి వస్తే నీ పాపములన్నీ నేను కడిగి పరిశుద్ధపరుస్తా. హల్లెలూయా. అది అర్థం చేసుకోరు చాలామంది. పాపి చిరాయు అన్నారంటే, అరే ఏంటి పాపాలు చేసేవాడు ఎక్కువ కాలం బతుకుతున్నాడంటే అది టైం ఇస్తున్నాడు. మరి నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రంగా యథార్థంగా జీవించేవాడికి శ్రమలు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట. ఆపదలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైన అడ్డుబండలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. ఇంటి వారి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, ఈ లోకంలో ఉన్న అనేక మంది ద్వారా నీతిమంతునికి ఆపదలు అనేకములు. కాబట్టి మరి నీతిగా ఉండటం మానేద్దామా? భక్తిని, యథార్థతని, పరిశుద్ధతని విడిచిపెట్టేద్దామా? మనం కూడా ఆ అన్యాయం, అక్రమం, మోసం చేద్దామా? అది కాదు. మరి ఏంటి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీ నీతి, నీ భక్తి, నీ యథార్థత, నీ పరిశుద్ధతను బట్టి నా యేసయ్య నిన్నేం చేస్తాడు? విడిపించి, విమోచించి, రక్షించి, సంరక్షించి నా యేసయ్య నిన్ను కాపాడేవాడు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకో.